హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ వరల్డ్. పిల్లలకి హాలిడే అండ్ మా వారికి హాలిడే ఉన్న రోజు నా మార్నింగ్ అనేది రొటీన్ ఇలా ఉంటుంది. వీక్ మొత్తం ఎలానో 5 డేస్ ఎర్లీ మార్నింగ్ 5కి లెగవాల్సిందే ఏమైనా కానీ. ఇంకా ఎలానో వీకెండ్ సాటర్డే సండే అయితే మా పిల్లలకి హాలిడే, సాటర్డే అయితే మా వారికి డ్యూటీ ఉంటుంది, సండే హాలిడే ఉంటుంది. హాలిడే ఉన్న రోజు నా మార్నింగ్ ఇలా ఉంటుంది. వీకెండ్ మాత్రం కొంచెం లేట్గా లేస్తాము, మార్నింగ్ 7కి అలా లేస్తాము. లేచేసి కొంచెం ఫ్రెష్ అయిపోయి పిల్లలకి చాలా ఆకలి అన్నారు. ఫస్ట్ ఇడ్లీ పెట్టేసాను. ఇడ్లీ చేస్తుంటేనే మా వాడు ఒకసారి వచ్చాడు. చట్నీ చేశాను, కొబ్బరి చట్నీ. అండ్ ఇడ్లీ పిండి కొంచెమే మిగిలింది, ఈవినింగ్ స్నాక్కి ఉంచుదాము అన్నా కానీ ఎటు సరిపోదు అందరికీ. ఇంకా అందుకు అప్పటికప్పుడు కొంచెం ఆనియన్స్, జీరా, మిర్చి వేసేసి పునుగులు వేస్తున్నాను. ఇడ్లీ పిండితో చేసే వాటిని మీ సైడ్ ఏమంటారో కమెంట్ చేయండి. మేమైతే పునుగులు అంటాం, ఒక్కొక్కరు బోండాలు అంటారు. ఇంకా మా పిల్లలైతే ఒక్కటే ఆకలి ఆకలి అని తిరుగుతానే ఉన్నారో చేసే వరకు. అలా అని ఇడ్లీ పెట్టిస్తాను అంటే వద్దన్నారు, ఇవి పునుగులు కూడా కావాలన్నారు. ఇంకా సరే వెయిట్ చేయండి రా అంటే ఇంకా అలా తిరుగుతూనే ఉన్నారు, టైం స్పెండ్ చేస్తూ. అలా ఇంకా అయిపోయింది. ఎట్ లాస్ట్కి రెడీ అయిపోయి ఫస్ట్ మా పిల్లలకి ఇచ్చేస్తే ఇంక ప్రశాంతంగా మూవీ పెట్టుకొని ఆ రోజు ప్రశాంతంగా తిన్నారు. లేట్గా తిన్నా, పేట్ ఫుల్ అయిపోయింది. మొత్తం కడుపు నిండా ప్రశాంతంగా తినేసాము. హాలిడే ఉన్న రోజు ఎప్పుడన్నా ఇలా చేసుకుంటాము. ఇంకా మా వారికి ఇచ్చేసాను. ఇడ్లీలోకి ఎంతమందికి అల్లం చట్నీ అంటే ఇష్టం? నాకైతే ఇడ్లీలోకి చాలా ఇష్టము. ఏ టిఫిన్లోకైనా అల్లం చట్నీ అంటే ఇష్టమే. తెలుగు వాళ్ళు లీవ్ వెళ్తే వాళ్ళ చేత తెప్పించుకున్నాను. రాజమండ్రి సైడ్ పచ్చళ్ళు ఫేమస్ కదా, అక్కడి నుంచి తెప్పించుకున్నాను. ఇంకా తినేసిన తర్వాత ఇల్లు ఉడుస్తూ నేను చీపురు అక్కడ పెట్టేశాను, వేరే పని మీద బయటికి వెళ్ళాను. బయటికంటే పిల్లలు పిలిస్తే వెళ్ళాను. ఈలోపే చిలుక అంటున్నా సారీ, ఈ పావురము అక్కడ కొంచెం పల్లీలు పడినాయి, అవి తింటూ ఉన్నాయి. ఇది డైలీ వస్తుంది మా ఇంటికి. పూల కుండీల దగ్గర ప్లేట్స్లో వాటర్ ఉంటాయి కదా, వాటి కోసం. ఆ రోజు రామచిలుకలు కూడా వచ్చినాయి, చాలా వచ్చినాయి. బయట వర్షం పడుతూ చాలా కూల్గా ఉంది. బయట వర్షం పడుతుంటే మనకి ఏదో ఒకటి కావాలి వేడివేడిగా. ఇంకా అందుకు బియ్యం పిండితో ఇలా చేసేసాను. ఒక్కొక్కరు ఒక్కొక్కలా పిలుస్తారు. దీన్ని అయితే సర్వపిండి అంటారు, బియ్యపిండి రొట్టె అంటారు, తపాల్ చెక్క అంటారు, డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. చాలా చిన్న వ్లాగ్, ఆఫ్టర్నూన్ నైట్ది ఏమి షూట్ చేయలేదు. ఈ చిన్న వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.